తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా కొన్ని అంశాలకు సంబంధించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీజీఐఐసి భూముల వ్యవహారానికి సంబంధించి కేటాయింపుల విషయంపైన, అలాగే చట్టసభల్లో ప్రవేశానికి 21 ఏళ్ల వయో పరిమితికి సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తి చేసే బిల్ అంశానికి సంబంధించి తీర్మానం గురించి కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు లైవ్ ద్వారా అందిస్తారు. నరసింహరావు. ఎస్ నవీన్, క్యాబినెట్ సమావేశము కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులంతా కూడా హాజరయ్యారు. కేవలం 2 మంత్రులు హాజరు కాలేదు. అందులో దామోదర రాజ నరసింహ వైరల్ ఫీవర్ కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. తన కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అందుబాటులో లేడని తెలుస్తూ ఉంది. ఈ కారణంగానే ఆయన ఈరోజు సమావేశానికి హాజరు కాలేదని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక మిగతా మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ఎజెండా అంశాల్లో ప్రధానంగా ఈ 22A అంశానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆసరా పెన్షన్లకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల అంశం పైన కూడా 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతూ ఉన్నారు. వాటితో పాటుగా కొన్ని శాఖల్లో ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా చర్చించి నిర్ణయాలను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేటువంటి టీజీఐఐసి కిందికి తీసుకొచ్చేటువంటి అంశం పైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈ వివిధ శాఖల పరిధిలో ఉన్నటువంటి నిరుపయోగమైనటువంటి భూముల వివరాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించాలని చెప్పి అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. సో వాటన్నింటినీ కూడా టీజీఐఐసి పరిధిలోకి తీసుకొచ్చి దాని ద్వారానే కేటాయింపులు చేయాలి. ఇతర అవసరాల కోసము ఏవైనా ప్రాజెక్టుల కోసం వచ్చినా, ఏవైనా సంస్థలు వచ్చినా, ఏవైనా పరిశ్రమలు వచ్చినా కానీ వాటికి కేటాయింపులు చేస్తూ ఉంటారు, వివిధ అవసరాల కోసం వినియోగించడం కూడా. సో వాటిని టీజీఐసి పరిధిలోకి తీసుకొచ్చి భూములన్నింటినీ కూడా టీజీఐఐసి పరిధిలోకి తీసుకువచ్చి సో దాని ద్వారానే కేటాయింపులు చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దానిపైన ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపుగా 2.5 నుంచి 3.5 లక్షల పెన్షన్లను కొత్తగా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలు కావచ్చు, విడోస్ కావచ్చు, ఇంకా డిజేబుల్కు సంబంధించినటువంటి కావచ్చు, ఈ విధంగా దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు 2.5 నుంచి 3.5 లక్షల వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ కూడా కొనసాగుతూ ఉంది. ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు క్యాబినెట్ సమావేశంలో. దాంతోపాటుగా ఇక గూడెందొడ్డి, అదేవిధంగా గూడెందొడ్డితో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల విషయంలో వాటి కెపాసిటీని పెంచేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గట్టు ప్రాజెక్టు, అదేవిధంగా గూడెందొడ్డి ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైన్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానిపైన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్చించి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉంది. వీటితో పాటుగా ఇప్పటికే ఈ శక్తి పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఏటీసీలని వీటన్నింటినీ కూడా తీసుకొచ్చారు. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి, పాలిటెక్నిక్లను కూడా శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని విషయంలో కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటీవలి కాలంలో 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజకీయ పొలిటికల్ పార్టీలు విమర్శలు కూడా చేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున 22Aలో భూములను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి. అంతేకాకుండా ప్రజల్లో కూడా అక్కడక్కడ ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూములను 22Aలో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు అవ్వడం లేదు. అంతేకాకుండా ఫ్లాట్లు, భూములకు సంబంధించి సో వీటన్నింటిపైన కూడా చర్చ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. వీటితో పాటుగా పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు. నవీన్. థ్యాంక్ యూ నరసింహరావు.